హాంకాంగ్ ఎయిర్పోర్ట్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రన్వేపై అదుపు తప్పి ఓ వాహనాన్ని ఢీకొని సముద్రంలో పడిపోయింది ఓ కార్గో విమానం. ప్రమాదంలో 2 సిబ్బంది మరణించారు. మరో 2 సిబ్బందిని పోలీసులు రక్షించారు. ఈరోజు తెల్లవారుజామున 3:50 ప్రాంతంలో దుబాయ్ నుంచి హాంకాంగ్ వస్తుంది ఈ విమానం. ఏసీటీ అనేటువంటి ఓ సంస్థ దాన్ని లీజ్ తీసుకొని నడిపిస్తోంది. ఏసీటీ ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి ఆ విమానం బోయింగ్ 737 EK9788 విమానం ఎమిరేట్స్ నుంచి తుర్కియా సంస్థ ఏసీటీ ఎయిర్లైన్స్ లీజ్ తీసుకుని నడిపిస్తోంది. అయితే ఈ విమానం 3:50 సమయంలో దుబాయ్ నుంచి హాంకాంగ్కి చేరుకున్న తర్వాత ల్యాండింగ్ అయ్యేటువంటి క్రమంలో రన్వేపై దిగి అదుపు తప్పి ఓ వాహనాన్ని ఢీకొని సముద్రంలోకి పడిపోయింది. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. సముద్రంలో పడిపోయినటువంటి ఆ విజువల్స్ని మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. సో కార్గో విమానం అంటే ఒక గూడ్స్, స్పెషల్ గూడ్స్ కానీ లేకపోతే ఇతరత్ర మొత్తంగా ఒక ట్రాన్సిట్ విమానం అని చెప్పాలి దీన్ని. సో ఆ ట్రాన్సిట్ విమానంలో 4 ఉన్నారట ఆ సమయంలో. దాంట్లో 2 మరణించారు, 2ని కాపాడగలిగారు అక్కడికి చేరినటువంటి పోలీసులు. దాదాపుగా సముద్రంలో సగభాగం వరకు మునిగిపోయింది. ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. సో కార్గో విమానానికి సంబంధించి ఆ మునిగిపోయిన విజువల్స్లో మనకు కనబడుతోంది. అదుపు తప్పి రన్వేపై ల్యాండింగ్ అవుతున్న సమయంలో హాంకాంగ్లో అదుపు తప్పి రన్వే పైన ఒక వాహనాన్ని ఢీకొట్టడమే కాకుండా సముద్రంలో పడిపోయింది ఏసీటీ కార్గో. ఆ విజువల్లో ఆ విమానం పైన కనిపిస్తోంది కార్గో ఎయిర్ ఏసీటీ అనేది. సో ఒకసారి ఆ విజువల్స్లో అక్కడికి ఒక ప్రత్యేక బోట్ సహాయంతో అక్కడికి చేరుకున్న పోలీసులు, రక్షణ సిబ్బంది అందులో చిక్కుకున్నటువంటి 2 సిబ్బందిని బయట తీసే ప్రయత్నం చేశారు. విమానంలో ఆల్రెడీ 2 మరణించగా మరో 2ని కాపాడగలిగారు. సో అందులో ట్రాన్సిట్లో ఉన్నటువంటి ఆ ట్రాన్స్పోర్టేషన్లో ఉన్నటువంటి ఆ గూడ్స్ మొత్తం కూడా డ్యామేజ్ అయినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి ఏదేమైనా ఈ సంఘటన ఒక్కసారిగా విమాన ప్రమాదాలకు సంబంధించి తరచుగా మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ మాత్రం ప్యాసింజర్ విమానం కాదు, ఇది ట్రాన్సిట్ది కార్గో విమానం. సో పెద్దగా క్యాజువాలిటీస్ ఏం లేవు. 2 మాత్రమే అందులో ప్రయాణిస్తున్న వారు మరణించారు, మరో 2ని కాపాడగలిగారు. సో మరి అక్కడ అదుపు తప్పింది, ఒక వాహనాన్ని ఢీకొట్టింది అని అంటే దానికి ఏదైనా సాంకేతిక కారణమై ఉంటుందనేది మాత్రం అధికారులు కొంత ఆలోచిస్తున్నారు. దీనిపై విచారణ కొనసాగిస్తున్నారు.